నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన కేబినెట్ భేటీ. కేబినెట్ వివరాలను మీడియాకు తెలియజేసిన మంత్రి పార్థసారథి. వైసీపీ అధినేత జగన్ ను కలిసిన 42 ఫ్లాట్ల బాధితులు. వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ. నేటి నుంచి ప్రారంభమైన భవానీ దీక్షల విరమణలు. భవానీలతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు 2.5 గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో 44 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. సమావేశం ముగిసిన తరువాత కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించి దాదాపు 9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. రాజధాని అమరావతిలో లోక్ భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్, గవర్నర్ కార్యాలయం, 2 గెస్ట్ హౌస్లు, స్టాఫ్ క్వార్టర్ నిర్మాణానికి మంత్రివర్గం అంగీకారం లభించిందన్నారు. సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్ల మేర టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని చెప్పారు. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యాంల నిర్వహణకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసిందన్నారు. ఎస్ఐపిబిలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 26 సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ఆమోదం తెలిపిన దాదాపు 20,444 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం పచ్చ జెండా ఊపిందన్నారు. వీటి ద్వారా 56,000 పైచిలకు ఉద్యోగాల కల్పన జరగనుందని మంత్రి పార్థసారథి తెలిపారు. అన్యాయంగా తమ ఇళ్లు కూల్చేశారని, తాము ఇప్పుడు రోడ్డున పడ్డామని భవానీపురం బాధిత కుటుంబాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశాయి. పలువురు బాధితులు తాడేపల్లిలో జగన్ ను కలిసి జరిగిన పరిణామాలను వివరించారు. ఈ నెల 3న విజయవాడ భవానీపురం జోజీనగర్లో 42 ఇళ్లను కూల్చివేశారు అధికారులు. తమ ఇళ్లు కూల్చివేయడంపై జగన్ వద్ద బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కొనుగోలు చేసి బ్యాంకుల ద్వారా రుణం తీసుకుని భవనాలు నిర్మించుకుంటే నిర్దాక్షిణ్యంగా పడగొట్టి రోడ్డు పాలు చేశారని పలువురు కంటతడి పెట్టారు. 25 ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను వెళ్లగొట్టారని పలువురు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అధైర్య పడవద్దని, అండగా ఉంటానని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తానని వైఎస్ జగన్ ఈ సందర్భంగా బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ విజయవాడలో అత్యంత దుర్మార్గంగా 42 ఇళ్లను కూల్చేశారని విమర్శించారు. కార్పొరేషన్ మీటింగ్లో దీనిపై నిలదీస్తే ప్రభుత్వం స్పందించలేదని ఆరోపించారు. బాధితులంతా ఇప్పుడు వైఎస్ జగన్ ని కలిశారని, ఆయన వాళ్ల బాధలు విని సానుకూలంగా స్పందించారు. కావలసిన న్యాయ సహాయం అందిస్తామన్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. వేకువజామున ప్రధానాలయంలో అమ్మవారికి సుప్రభాత సేవ, స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం దేవస్థాన చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో సీనా నాయక్, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ఇతర ఆలయ వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తరలివెళ్లి హోమగుండాలకు అగ్ని ప్రతిష్టాపన చేశారు. హోమగుండాలను వెలిగించిన తరువాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. జగన్మాత దుర్గమ్మ సన్నిధిలో ఈ రోజు ప్రారంభమైన భవానీ దీక్ష విరమణ ఉత్సవాలు 5 రోజుల పాటు జరగనున్నాయి. భక్తుల రద్దీని పరిగణలోకి తీసుకొని భవానీ మాల విరమణ కోసం నిర్దేశించిన 5 రోజులకు అదనంగా మరో 2-3 రోజులు కూడా ఏర్పాట్లను యథాతథంగా ఉంచాలని దేవస్థానం భావిస్తోంది. సుమారు 6 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా భవానీల కోసం తాత్కాలిక షెడ్లు, కేశ ఖండన శాలలు ఏర్పాటు చేశారు. వినాయకుడి గుడి నుంచి అమ్మవారి సన్నిధి వరకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భవానీ మాల వేసుకుని దుర్గమ్మ సన్నిధికి తరలివచ్చారు. త్రిభువనేశ్వరి, శ్రీచక్ర రాజా పురవాసిని అయిన కనకదుర్గాదేవి భవానీ దీక్షను లింగ భేదాలు, వయోభేదాలు లేకుండా అందరూ ఆచరిస్తున్నారు. ఎర్రటి వస్త్రాలు ధరించి చందనం, కుంకుమ బొట్టు ధారణ చేసి 108 ఎర్రని పూసల దండ వేసుకొని నిత్యం కనకదుర్గా స్తోత్రం పఠించి మండల దీక్షలు పూర్తి చేసిన భవానీ భక్తులు దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. ఈ 5 రోజులు శతచండీ యాగం కొనసాగుతుంది. ఈ ఏకాదశి రోజున ఉదయం 10:30 గంటలకు మహాపూర్ణాహుతితో దీక్షలు పరిసమాప్తం అవుతాయన్నారు. భారీ వాహనాలు నగరంలోకి రాకుండా మళ్లింపు మార్గాల్లో పంపిస్తున్నారు. ఇతర వాహనాలు కూడా భవానీల రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లోకి రానివ్వకుండా నియంత్రిస్తున్నారు. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ బొర్రా గాంధీ, ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల తరహాలోనే భవానీ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి టికెట్లు లేకుండా అన్ని క్యూ లైన్లలో ఉచిత దర్శనాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వారు వివరించారు. ఇప్పుడు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మీరు ఎటువంటి దర్శనం జరిగింది, అన్నప్రసాదం ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగితే ఏం చెప్తారు? మీరు ఇది ఎన్నోసారి రావడం ఇక్కడికి? 3 టైమ్స్. ఇంతకు ముందు భవానీ దీక్ష విరమణ టైం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది కదా, బాగుంది కదా, అన్ని జాగ్రత్తగా చెప్పండి. జై భవానీ, జై భవానీ. డిసెంబర్ 11 మరి ఆ తల్లి ఇంద్రకీలాద్రి ఆ దుర్గాదేవి దర్శించుకోవడానికి భవానీలు మరి మాల విరమణ సందర్భంగా ఈరోజు ఇక్కడ రావడం జరుగుతుంది. మరి తెల్లారగట్ట నుంచి కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారు. వాళ్ళంతా గిరిప్రదక్షిణ చేసుకుని అన్నీ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళు మరి అన్ని ఏర్పాట్లు ఇవాళ 6 గంటలకి ఆ తల్లి దుర్గాదేవి దగ్గర నుంచి మేము ఒకరి నుంచి అంతా కూడా సిబ్బంది, ఈవో గారు అందరం మా పాలక మండలి సభ్యులంతా కూడా వెళ్ళి అక్కడ హోమగుండంలో అక్కడ అగ్నిహోత్రం చేయడం జరిగింది. అది అయిన వెంటనే రెడీలో ఉన్న భక్తులకి ఇమీడియట్గా అక్కడ దర్శన భాగ్యం కల్పించాం తల్లికి. అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు హోమగుండాల దగ్గర వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క విడిముళ్ళు ఆ దగ్గరలోనే విప్పడం కానీ అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇదంతా కూడా కొన్ని మేము అనుకున్నట్టుగానే బాగా ఎర్లీ మార్నింగ్ తెల్లారగట్ట 2-3 నుంచి భక్తులు భవానీలు ఎక్కడెక్కడి నుంచి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చారో అప్పటికే మేము చాలామందిని పరిశీలించడం జరిగింది. మరి ఈ విధంగా వాళ్ళకి ఏ వసతులు కూడా లోపం లేకుండా అన్నీ వాళ్ళకి త్వరగా నేను భక్తులు ఇప్పుడే అడిగాం. మేము గంటలో వచ్చేసామండి, దర్శనం బాగా జరిగింది అమ్మా, బాగా జరిగింది, సంతోషంగా ఉన్నారు. ఈవో గారు మేము ఇప్పుడే అడిగి మేము శివాలయం రావడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా, తోపులాట లేకుండా ప్రసాదాలు అలాగే భోజనాలు కంటిన్యూస్గా నడుస్తాయి. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కౌన్సిల్లో కూటమి కార్పొరేటర్లు వ్యవహరించిన తీరుపై వైసీపీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిల్లో 178 అంశాలు చర్చకు వచ్చాయని, వాటిలో భవానీపురంలో 42 ఫ్లాట్స్ కూల్చివేతపై చర్చకు మేయర్ అనుమతించిన కూటమి కార్పొరేటర్లు అడ్డుకున్నారని ఆరోపించారు.
గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 24వ డివిజన్లోని కళ్యాణ మండపానికి బీసీ నాయకురాలు చాకలి ఐలమ్మ పేరును తొలగించారని, బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే కూటమి నేతలకు చిన్న చూపా అని ప్రశ్నించారు. తాము తమ కార్పొరేటర్లు మాట్లాడుతున్న సమయంలో మైక్ లాగేసుకోవడం టీడీపీ నేతల అహంకారానికి చిహ్నమని విమర్శించారు. సీనియర్ కార్పొరేటర్ అని చెప్పుకోవడం కాదు, సభలో ఎలా నడుచుకోవాలో టీడీపీ కార్పొరేటర్లు తెలుసుకోవాలన్నారు. వైసీపీ పాలనలో విజయవాడ నగరం అభివృద్ధి ఉరకలు వేసిందన్నారు. పార్టీలకు నాయకులకు అతీతంగా నగరంలో అభివృద్ధి పనులు వైసీపీ హయాంలో సాగాయన్నారు. కౌన్సిల్లో టీడీపీ కార్పొరేటర్లు అరాచకం తారాస్థాయికి చేరిందన్నారు. నిన్న 178 అంశాలు కౌన్సిల్లో చర్చకొచ్చింది. మేము మేయర్ గారిని కార్పొరేషన్ విధి విధానాలు రూల్ ప్రకారం మెడికల్ కాలేజీలు అలాగే 1 టౌన్ భవానీపురం జోజినగర్లో తీసేసిన 42 ఇళ్ల మీద చర్చించడానికి సమావేశం స్పెషల్ ఎజెండాగా అడిగింది. మేయర్గా అనుమతించారు. అది పేద ప్రజలకి, పేద విద్యార్థులకి డాక్టర్లు ఉండకూడదన్న ఉద్దేశంతో తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు కుట్రపూర్వకంగా దాన్ని అడ్డుకోవాలని చూశారు. ఈ క్రమంలో మన స్వాతంత్ర సమరయోధురాలు ఐలమ్ గారి బోర్డు మా చర్చ సందర్భంగా ఒక కళ్యాణ మండపానికి కౌన్సిల్ అనుమతితో పెడతాం జరిగింది. అదే కాకుండా ఐలమ్ గారి విగ్రహాన్ని కూడా పెడతాం జరిగింది. మేము తెలుగుదేశం వాళ్ళు సూటిగా ఒకటే ప్రయత్నం చేస్తాం. తెలుగుదేశం జనసేన బీసీ ఎస్సీ మధ్యతరగతి వాళ్ళంటే మీకు చిన్న చూపా అని అడుగుతున్నా. ఏదైతే విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మేయర్ గారి అధ్యక్షతన నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో గతంలో ఎప్పుడూ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాన్ని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మరి పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులు కట్టబట్టేటువంటి విధానాన్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ నగర పాలక సంస్థలో కౌన్సిల్ జరుగుతున్నటువంటి సందర్భంలో మా అందరికీ ఒక మంచి అవకాశం వచ్చింది. ఎందుకనంటే పేద విద్యార్థులు కావచ్చు, ఏదైతే వైద్యం చేయించుకోలేనటువంటి వాళ్ళందరికీ కూడా ఒక భరోసా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ ఆధ్వర్యంలో దాన్ని మేమందరం కూడా ముక్తకట్టంగా పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. ఏదైతే 17 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి గతంలో కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినవి, మిగిలివన్నీ కూడా ప్రభుత్వమే ఆధీనంలో తీసుకొని నిన్న మేము కౌన్సిల్లో జరిగింది ఏంటంటే జగనన్న గారు మాకు చెప్పింది కోటి సంతకాల సేకరణోటి ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేటీకరణ చెయ్యొద్దు, పీపీ పద్ధతిని అన్నదే చెయ్యొద్దు అని చెప్పి ఆ అంశం మీద తర్వాత భవానీపురంలో 42 ఇళ్ళు కూల్చివేసిన దాని మీద మా జగనన్న ఆదేశాల మేరకు మేము అక్కడ వెళ్ళటం కూడా జరిగింది. దాన్ని మేము కౌన్సిల్లో పెడితే వాళ్ళందరూ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆ పేపర్లు చించేసి పైకి ఎగరేయటం. కౌన్సిల్లో జరిగేది ఒకటి, బయట వీళ్ళు వచ్చి చెప్పేది ఒకటి. ఎందుకంటే మా డిప్యూటీ మేయర్ శైలజ గారు ఉన్న ప్లేస్లోనే అక్కడ ఉన్నారు, మైక్ తీసుకెళ్ళి ఆ చివరి ఇవ్వటం అది ఎవరు చెప్పట్లేదు. మా గురించి తప్పుడు ప్రచారం చేసి మమ్మల్ని ఇది చేయటమే చేస్తున్నారు, కానీ అక్కడ జరిగింది ఏది కూటమి ప్రభుత్వం అన్నది చెప్పట్లేదు. జగన్మోహన్ గారి ఆదేశాల మేరకు మా మేయర్ గారి అధ్యక్షతన లోయర్ లీడర్ గారు డిప్యూటీ మేయర్ గారి సమక్షంలో గత కౌన్సిల్ ఏర్పడి 5 సంవత్సరాలుగా ప్రతి కౌన్సిల్ మీటింగ్ దిగ్విజయంగా జరిపించినందుకు ముందుగా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అదేవిధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి దానిలో భాగంగానే నిన్న 3 అంశాలు, 1 మెడికల్ కాలేజీలు, 2 41 ఫ్లాట్లు, 3 ఐలమ్మ గారిది, 4వది కూడా ఇంకోటి ఉంది. వాస్తవంగా వికలాంగుల పెన్షన్ ఇప్పుడు పుట్టుగా కుడ్డివాళ్ళు కానీ కుంటోళ్ళు కానీ ఉంటాడు, మధ్యలో కాలు చేయి వస్తుందండి. అది ఎంత వైరల్ అవుతుందో, ఎంత ఇదిగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళకి ఏదో మళ్ళీ సర్టిఫికేట్ అని అంటాం,
ఇవన్నీ చేసి వాళ్ళని తిప్పుకొని పెన్షన్లు తీసేస్తున్నారు. చాలా దారుణంగా ఉంది. దానిలో భాగంగానే మరి నిన్న ఈ మెడికల్ కాలేజీలు ఏ ప్రభుత్వం ఇంత మటుకి ఏర్పడుతున్న కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 17 మెడికల్ కాలేజీలు అంటే అసలుకి ఏ ప్రభుత్వం చేయలే. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు గత 3 ఏళ్లుగా సబ్సిడీ నిధులు విడుదల చేయకుండా వివక్ష చూపుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు. తక్షణమే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఉన్న బకాయిలు 759 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య బాలోత్సవ భవనానందు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాసరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు గత 3 ఏళ్లుగా సబ్సిడీ నిధులు విడుదల చేయకుండా వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. సబ్సిడీ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీఐఐసి భవనం వద్ద నిరసనలు చేస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఉన్న బకాయిలు 759 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన సబ్సిడీ నిధులు విడుదల చేశారు, కానీ చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు విడుదల చేయడం లేదన్నారు. ఇంటికో పారిశ్రామికవేత్తను చేస్తామని చెప్తున్న ప్రభుత్వం తక్షణమే వారికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే అంగన్వాడీలకు బకాయిలు చెల్లిస్తామని ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు. ఇండిగో వైఫల్యానికి ప్రధాన కారణం ప్రభుత్వ వైఖరి అని విమర్శించారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాన్ని పక్కదోవ పట్టించడానికి పార్లమెంట్లో వందే మాతరంపై మతపరమైన చర్చ పెట్టారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తప్పుపట్టారు. మన రాష్ట్రంలో 3 సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం ఇవ్వలేదు సకాలంలో వాళ్ళకి. ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు వాళ్ళకి చెల్లించలేదు. ఈ చిన్న చిన్న ఒక బస్సు 2 బస్సులు పెట్టుకున్న వాళ్ళు, ఏదైనా ట్రక్కులు పెట్టుకొని నడిపినటువంటి వాళ్ళు లోన్ తీసుకొని ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ ఇస్తామని చెప్తే వాళ్ళు లోన్ తీసుకున్నారు. ఈరోజు సబ్సిడీ ఇవ్వలేదు. లోన్ల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయి. కొంతమంది అప్పులు పాలైపోయి ఇక చావాలా బతకాలన్నట్లుగా అనివార్యమై ఏపీఐఏసి ఆఫీస్ దగ్గర, మంగళగిరి ఏపీఐఏసి హెడ్ క్వార్టర్ దగ్గర గత వారం రోజులుగా దీక్షలు చేస్తున్నారు. వీళ్ళల్లో మహిళలు ఉన్నారు. చంటి పిల్లలను కూడా వేసుకొని వచ్చి అక్కడ కూర్చున్నారు. ఇక ఏదో ఒకటి తేల్చుకొని పోదాం, ఈ డబ్బులు ఇవ్వకపోతే ఇక మనం భరించలేము, ముందుకు జరగదు జీవితం అని చెప్పని ఒక నిస్పృహలో నుంచి ఈరోజు మహిళలు సైతం వచ్చి అక్కడ కూర్చున్నారు. 760 కోట్లు బకాయిలు ఉన్నారు. ఇంత పెద్ద మొత్తంలో చిన్న చిన్న స్మాల్ అండ్ మీడియం పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా కూడా ప్రభుత్వం యొక్క సహాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు. ఈరోజు మనకు ఇంటికొక పారిశ్రామికవేత్తను చేస్తామని ప్రభుత్వం రోజు పదే చెబుతున్నారు. ముఖ్యమంత్రి గారు అయితే ఆ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నారు. ఇంటికొక పారిశ్రామికవేత్తను చేస్తారని. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి బకాయిలు ఇవ్వకుండా పెట్టుకున్నటువంటి అప్పులు తెచ్చిన వాళ్ళని దివాళా ఎత్తించి మరొకరు ఎవరు కూడా ముందుకు రాకుండా చేసేటువంటి విధానం ఇది ఏ రకంగానూ అభివృద్ధికి కానీ, పరిశ్రమ అభివృద్ధికి కానీ, ఉపాధి పెంపుదలకు కానీ తోడ్పడేటువంటి విధానం కాదు. చెప్పేటువంటి మాటలకి చేస్తున్నటువంటి ఆచరణకి మధ్య అస్సలు ఎక్కడ కూడా పొంతన కనిపించడం లేదు. చెప్పే మాట ఒకటి, చేస్తుంది ఒకటి. వాహన రంగంలో తనదైన ముద్ర వేసిన గారపాటి టీవీఎస్ తమ నూతన వేరియంట్ ఎన్ట్రాక్ 150 వెహికల్ను వాహన ప్రియులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఎన్ట్రాక్ 150ను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేసింది. నగరంలోని గారపాటి టీవీఎస్ నందు నూతన వేరియంట్ ఎన్ట్రాక్ 150 వెహికల్ను మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయవాడ ఆర్టీఓ కె వెంకటేశ్వరరావు, టీవీఎస్ ఎండి కేవీఎస్ ప్రకాష్ రావు, జనరల్ మేనేజర్ బి ప్రకాష్ హాజరై నూతన వేరియంట్ ఎన్ట్రాక్ 125 వెహికల్ను లాంఛనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీవీఎస్ ఎన్ట్రాక్ 150 దాని స్పోర్ట్ లుక్, బలమైన పనితీరుకు ప్రసిద్ధి చెందిందని చెప్పారు. 80,900 ధర వద్ద లభించే ఈ స్కూటర్ 124.8 cc ఇంజన్తో మంచి పవర్ను అందిస్తుందన్నారు. దీని ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బలమైన ఫ్రేమ్, పెద్ద స్టోరేజ్ స్పేస్ దీనిని మరింత ప్రత్యేకంగా చేస్తాయన్నారు. స్పోర్టీ రైడ్ ఇష్టపడే వారికి ఈ స్కూటర్ సరైందన్నారు.
టీవీఎస్ కంపెనీ నుంచి వచ్చే ఎంట్రోక్ స్కూటర్ సిరీస్ ఎప్పుడు యువతరానికి బాగా నచ్చుతుందన్నారు. పవర్, స్టైల్, టెక్నాలజీ ఈ మూడు కలిసిన ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ లా ఎంట్రోక్ మార్కెట్ లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుందన్నారు. కొత్తగా వచ్చిన టీవీఎస్ ఎంట్రోక్ 150 మోడల్ అయితే 150cc సెగ్మెంట్ లో అత్యంత అందుబాటు ధర స్కూటర్ కావడం విశేషమని, ఇటువంటి నూతన వేరియంట్ ను తమ షోరూమ్ లో అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమని అన్నారు. ఈరోజు మన గారుపాటి టీవీఎస్ షోరూంలో టీవీఎస్ ఎంటార్క్ మోడల్ స్కూటర్ని కొత్తగా లాంచ్ చేసిన సందర్భంగా ఈ మోడల్లో ఉన్న విశిష్టత ఏమిటంటే, మనకి ఇండియాలో ఫస్ట్ ఎవర్ స్పోర్ట్స్ స్కూటర్ ఇది 150cc వస్తుంది. అట్లాగే రెండు వేరియంట్స్లో వస్తుంది, రేస్ మోడు, ప్రీమియం మోడు. అదేవిధంగా 4 కలర్స్లో ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్గా ఉంది ఈ వెహికల్. దీంతో పాటుగా యువతకు కావాల్సిన అన్ని అంశాలు కూడా దీంట్లో పొందుపరిచామని చెప్పి మన మ్యానుఫ్యాక్చరర్ గారైన టీవీఎస్ వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో మెయిన్గా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ, బ్లూటూత్ సిస్టమ్స్ కానీ, దాని యొక్క మోడ్ కనెక్టివిటీస్ కానీ, అలాగే హెల్మెట్ వార్నింగ్ సిస్టమ్ కానీ అన్నీ కూడా దీంట్లో పొందుపరిచామని చెప్పారు. అదేవిధంగా యూత్ని బాగా ఆకట్టుకునే అంశాలన్నీ దీంట్లో ఉన్నాయి. ఒకటి ఆ హ్యాండిల్ బార్ కూడా డిఫరెంట్గా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఎన్నో ప్రత్యేకతలతోటి ఇప్పుడు ఉన్న జనరేషన్కి కావాల్సిన విధంగా ఇటువంటి స్కూటర్ని తయారు చేయటం చాలా సంతోషించదగిన విషయం. అదేవిధంగా 150cc ఉన్నందువలన దీనికి ఎక్కువ పవర్ ఉంటుంది. కాబట్టి యువత కూడా ఆ పవర్ని ఎంజాయ్ చేయటమే కాకుండా దాన్ని ఇది చేసుకుని కంట్రోల్లో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అధిక స్పీడ్ తోటి అనేక ప్రమాదాలు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలి అంటే కనుక స్పీడ్ ఎంత అయితే ఇంపార్టెంటో అదేవిధంగా భద్రత కూడా అంతే ఇంపార్టెంటు. కాబట్టి భద్రతను దృష్టిలో పెట్టుకుని మనం ఈ స్కూటర్ని నడపాలని చెప్పి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా ఈ కొత్త మోడల్స్ మనం ఎన్నో చూస్తున్నాము. అదేవిధంగా ఆ సేఫ్టీ ఫీచర్స్ కూడా అన్నిటిలో కూడా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, మనం ప్రమాదరహితంగా మన సమాజం ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ మోడల్ జనాల్లోకి వెళ్ళి మరింత ప్రాచుర్యం పొందాలని కూడా నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. గారుపాటి ఆటో వెంచర్స్ టీవీఎస్ డీలర్షిప్ షోరూమ్ ఈ మధ్యకాలంలో కొత్తగా రెనోవేట్ కూడా చేశాము. అండ్ టీవీఎస్లో ఇవాళ చాలా ఆకర్షణీయమైన ప్రోడక్ట్స్ లాంచ్ అయినాయి, చాలా కొత్త మోడల్స్ కూడా లాంచ్ అయినాయి. దాంతోపాటు ఇది ఎంటార్క్ 150 అనేది కొత్త ప్రోడక్ట్ ఇవాళ. సో ఇవాళ మాకు చాలా గర్వంగా ఉంది ఈ షోరూమ్ నుంచి ఈ ప్రోడక్ట్ రిలీజ్ చేయడం. అండ్ డెఫినెట్గా కస్టమర్స్ అందరూ, యంగ్స్టర్స్ అందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తారు, దీన్ని బాగా మొక్కు చూపుతారని ఆశిస్తూ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ ధ్వజమెత్తారు. కార్మిక వర్గం అనేక త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్గా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేయాలనే ఆలోచన దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకాశ్ యూనియన్ ఆధ్వర్యంలో 18వ అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ బీసెంట్ రోడ్ మాంతి మార్కెట్ దగ్గర మహాసభలకు సంబంధించిన పోస్టర్ను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దోనేపూడి కాశీనాథ్ విడుదల చేశారు. అనంతరం కాశీనాథ్ మీడియాతో మాట్లాడుతూ జనవరి 4వ తేదీన విశాఖపట్నంలో జరిగే సిఐటియు అఖిల భారత 18వ మహాసభలు సందర్భంగా భారీ ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిత్యం ఆందోళన పోరాటాలు చేస్తుందన్నారు. కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం వారు చేస్తున్న ఆందోళనకు అండగా నిలుస్తుందని, ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో సిఐటియు ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్మికులకు తోడ్పాటునిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 31, 2026 జనవరి 4న విశాఖపట్నంలో అఖిల భారత 18వ మహాసభలు జరుగుతున్నాయని అన్నారు. కేంద్రంలో మూడవసారి అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం మరింత దూకుడుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. కార్మిక వర్గం అనేక త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ గా మార్చి కార్మికులను కట్టు బానిసలుగా చేయాలని ఆలోచన దుర్మార్గమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ముక్కలు చేసి అమ్మాలని విశ్వ ప్రయత్నం చేస్తుందని కూటమి ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రణాళిక చేస్తుందన్నారు. సిఐటియు అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో జరగబోతూ ఉన్నాయి. ఇప్పటికే సన్నాహాలన్నీ పూర్తి చేసుకొని దాదాపుగా 2600 మంది డెలిగేషను వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధులుగా ఈ సభలో పాల్గొంటూ ఉన్నారు. ఆ రాష్ట్రాల్లో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను చర్చించేటువంటి దానికోసం ఒక వేదికగా ఈ మహాసభ జరగబోతూ ఉంది. 16 దేశాల నుండి విదేశీ ప్రతినిధులు కూడా ఈ మహాసభకి సౌహార్ద ప్రతినిధులుగా హాజరు కాబోతూ ఉన్నారు. దాదాపుగా దేశంలోనే యావత్ భారతదేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద సంస్థగా కోట్లాది సభ్యత్వం కలిగినటువంటి సంస్థగా ఉన్నటువంటి సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు జాతీయ మహాసభలు 55 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో జరగబోతూ ఉన్నాయి. వీటిని జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత మొత్తం యావత్ కార్మిక వర్గం మీద ఉంది. ఆ రకంగా భుజస్కంధాల మీద వేసుకొని ఈ మహాసభ జయప్రదానికి అవిరళమైనటువంటి పద్ధతిలో కృషి జరుగుతూ ఉంది. ఇందుట్లో చర్చించేటువంటి అంశాలకు సంబంధించి లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్లు మోడీ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలని తిరస్కరించాలని చెప్పనని దాని మీద పోరాటాలను ఉధృతం చేయాలని చెప్పనేటువంటిది ఒకటి. కనీస వేతనం 26,000 రూపాయలు మినిమం వేతనం అని చెప్పనేటువంటిది ఉండాలని చెప్పనేది ఒకటి. సమాన పనికి సమాన వేతనం అని చెప్పనేటువంటిది అమలు జరపాలి అని చెప్పనేటువంటిది ఒకటి. పని గంటలు ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం సాధించుకున్నటువంటి పని గంటలు 8 గంటల పనిదినాన్ని అమలు జరపాలి అని చెప్పనేటువంటి లక్ష్యంతో జరుగుతూ ఉన్నటువంటి చర్చలు కానీ ఇవి కానీ వేదికగా కాబోతా ఉంది. శివశక్తి ఆధ్యాత్మిక సంస్థ 10 వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా దశవర్ష విజయ శంఖారావం నిర్వహిస్తున్నామని శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కరుణాకర్ సుగుణ, ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి కళ్యాణ్ కుమార్లు వెల్లడించారు. డిసెంబర్ 14న కేతనకొండ నేతాజీ స్కూల్ గ్రౌండ్స్ నందు జరిగే ఈ కార్యక్రమంలో వేలాది మంది హిందూ బంధువులతో మహా సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హిందూ బంధువులు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు. శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక సంస్థ ఆధ్వర్యంలో గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు కరుణాకర్ సుగుణ, ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి కళ్యాణ్ కుమారులు మాట్లాడుతూ శివశక్తి స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 10 వసంతాల పండుగ జరుపుకుంటున్నామన్నారు. 10,000 మంది హిందూ వీరుల సమక్షంలో హిందూ మహా సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నజీఆర్ స్వామి వంటి పీఠాధిపతులు హాజరు అవుతారని తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కేతనకొండలో ఈ నెల 14న జరిగే ఈ కార్యక్రమానికి హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. సనాతన ధర్మ పరిరక్షణలో 10 సంవత్సరాలుగా కృషి చేస్తున్నటువంటి శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక ఈ సంస్థ 10వ వార్షికోత్సవం విజయవాడ కేతనకొండలో జరగబోతుంది. ఈ దశాబ్ది ఉత్సవాలకు దశవర్ష విజయ శంఖారావం అని నామకరణం చేశాం. ముఖ్య అతిథిగా శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారు విచ్చేస్తున్నారు. అలాగే భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతీ స్వామివారు కూడా విచ్చేస్తున్నారు. ఇంకా ప్రముఖులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, హిందూ సంఘాల అధ్యక్షులు, ఎంతోమంది వక్తలు రాబోతున్నారు. ఒక 10,000 మంది శివశక్తి అభిమానులు, కార్యకర్తలు, హిందూ బంధువులందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొనబోతూ ఉన్నారు. ఒక పండగ వాతావరణంలో ఒక ఫెస్టివల్ లాగా ఈ వేడుకలు జరగబోతూ ఉన్నాయి. విజయవాడ కేంద్రంగా జరుగుతూ ఉన్నది కాబట్టి మీడియా ముఖంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ మేము ఆహ్వానిస్తున్నాం. ఈ వేడుకల్లో మీరు కూడా పాల్గొనండి. శివశక్తితో పాటు మీరు కూడా ధర్మరక్షణలో భాగస్వాములు అవ్వండి. జై శ్రీరామ్. గత 10 సంవత్సరాలుగా హిందూ ధర్మ పరిరక్షణలో విశేష కృషి చేస్తున్నటువంటి శివశక్తి సంస్థ 10 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా హిందూ సంఘటనా శక్తిని సమాజానికి చూపించడానికి,
హిందూ ఐక్యతని సమాజంలో తీసుకురావడానికి దశవర్ష విజయ శంఖారావం అనేటటువంటి భారీ బహిరంగ సభని విజయవాడ, ఇబ్రహీంపట్నం, కేదనకొండలోని సిబిఆర్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందు మూలంగా విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ ఈ సమావేశం ద్వారా ఈ సభకి ప్రతి ఒక్క హిందూ హాజరై హిందూ సంఘటన శక్తి, హిందూ ఐక్యతని చూపించాలని కోరుకుంటూ 11 సంవత్సరాలుగా కస్టమర్లకు దిగ్విజయంగా సేవలను అందిస్తున్న కేకే ఏజెన్సీ అధినేత కేఎస్టీ కుమార్ వారి నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ మరియు డైరీలను మాజీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున యాదవ్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కాకు మల్లికార్జున యాదవ్ మాట్లాడారు. ఈ కంపెనీ మొదలుపెట్టి 11 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. బ్యాంక్ లోన్స్ చేయడం మరియు మీ సేవ ఆధార్ సర్వీసులు, పౌర సేవలతో జనాలకు మరింత చేరువుగా ఉపయోగపడడం మంచి ఆలోచన అని కొనియాడారు. కంపెనీ అంచనాలు అంచులంచులుగా అభివృద్ధి చెందుతుందని ప్రొప్రైటర్ కేఎస్టీ కుమార్ని అభినందించారు. ఆయన తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షుడిగా ఉండి పార్టీ కోసం చేసిన ఎన్నో సేవలను చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొప్రైటర్ కేఎస్టీ కుమార్, వారి కుటుంబ సభ్యులు, ఆఫీస్ స్టాఫ్, రాజేష్, వందన పాల్గొన్నారు. ఈరోజు కేకే ఏజెన్సీస్ అధినేత, నాకు అత్యంత ఆత్మీయుడు కేఎస్టీ కుమార్ గారి కేకే ఏజెన్సీస్ ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని దిగ్విజయంగా ఖాతాదారులకి బ్యాంకు లోన్లు, ఆధారు, మీ సేవ లాంటి అనేక పౌర సేవలు అందిస్తూ ఉన్నతమైనటువంటి సేవలు అందిస్తూ ఈ గాంధీనగర్ ప్రాంతమే కాకుండా తెలుగుదేశం పార్టీలో క్రియాశీల నాయకుడిగా సేవలు అందిస్తూ ఈరోజు 2026 క్యాలెండర్ని ఆవిష్కరించి తన ఖాతాదారులందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైనటువంటి స్థానాలను అధిరోహించాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షల్ని నగర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అడ్వాన్స్గా. అందరికీ నమస్కారం. నా పేరు కాళే సాయిధృత్ కుమార్, కేకే ఏజెన్సీ ప్రొపరేటర్ని. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ప్రతి సంవత్సరం మనం క్యాలెండర్ డైరీ ఆవిష్కరించుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా 2026 నూతన సంవత్సరం సందర్భంగా మనం కొత్త క్యాలెండర్లు కానీ కొత్త సంవత్సరం డైరీలు కానీ ఆవిష్కరిస్తున్నాం. ఈ క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన మా అన్నయ్య, మాజీ కార్పొరేటర్, మాజీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, బీసీ అధ్యక్షులు శ్రీ కాకు మల్లికార్జున యాదవ్ గారు వచ్చి ఆయన చేతుల మీద ఆశీర్వదించి క్యాలెండర్ డైరీని ఆవిష్కరించడం చాలా సంతోషకరంగా ఉంది. నేడు మనం ఈ కంపెనీ తరపున ప్రజలందరికీ సేవలను అందించి 11 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2026 సంవత్సరం అడుగుపెట్టి మరింత సేవలు, ఇంకా మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని లోన్స్ పరంగా మనం చేసే లోన్స్, పర్సనల్ లోన్స్, బిజినెస్ లోన్స్, మార్ట్గేజ్, హోమ్ లోన్స్, ఎంఎస్ఎంఈ, ఎస్ఎంఈ, బిజినెస్ ఓడి లోన్స్, ఎన్నో రకాలుగా లోన్స్ సేవలు అందిస్తున్నాం. మీ సేవ, ఆధార్, పాన్, ఓటర్ కార్డు, మరిన్ని సర్వీసులు కూడా ఇంకా మన దగ్గర ఉన్నాయి. రేపు బీసీ పాయింట్ కూడా రాబోతుంది. ఇంకా మెరుగైన సేవలు, మరిన్ని సేవలు జనాలు చేరువుగా అందించగలమని మేము విశ్వాసంగా పాటిస్తున్నాం. అలాగే మీరు కూడా మా ఆఫీస్కి వచ్చి మన క్యాలెండర్ని, మన కంపెనీ క్యాలెండర్లు, డైరీలు తీసుకోవాల్సిందిగా మీకు ఇవన్నీ అవైలబిలిటీగా ఉంటాయి. అందరూ వచ్చి ఆఫీస్ విజిట్ చేసి తీసుకోవాల్సిందిగా, అలాగే సర్వీస్ కూడా మా సర్వీసులు తీసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. సంతోష్. చిన్నతనంలోనే అక్క చెల్లెళ్ళు విడిపోయారు. 2 సంవత్సరాల నుంచి అక్కను వెతుక్కుంటూ అనేక ప్రాంతాల్లో తిరిగిన చెల్లి చివరకు ఆమె అడ్రస్ తెలుసుకునేందుకు తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బర్మా దేశం నుంచి అక్కను వెతుక్కుంటూ అనేక రాష్ట్రాలు దాటుతూ విజయవాడ చేరుకుంది. విజయవాడలోని పాయకపురంలో అక్క ఉందని సమాచారం తెలియడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. అక్క కుటుంబ సభ్యులను చూసి కన్నీటి పర్యంతమైంది చెల్లి.
నేను కూడా వర్మలే పుట్టాను. మీరు మొత్తం అక్క చెల్లెలు ఎంతమంది అండి? మా అన్న 3 ఉన్నారు, మా అప్ప చెల్లెళ్ళు ఆడపిల్లలు 3 ఉన్నాం. ఇక్కడ మీ చెల్లెలు ఉందని మీకు ఎలా తెలిసింది? అక్క అక్క తెలుసున్నా. అక్క పెళ్ళి అయ్యి మా బర్మగురి నుంచి ఇండియాకి వెళ్ళిపోతారు అనుకుని అక్కడి నుంచి అందా పెరిగి పెరిసి తమ్ముళ్ళ சொல்கிறேன் பாரு. తర్వాత నన్ను పంపించాను. మా అక్క అక్కడ ఉన్నాడు అనుకుని నాకు తెలుసు, అమ్మ కూడా తెలుసు, అన్నలకు కూడా తెలుసు. అందరూ చచ్చిపోయినారు కానీ నేను ఒకదే ఉన్నాను. చెల్లెలు ఉన్నది అక్కడ. అక్క పెద్దదాయి, నాకు పెద్దదాయి. ఇప్పుడు మీ అక్కని మీరు వర్ణ తీసుకెళ్దాం అనుకుంటున్నారా? ఇలాగ ఉన్నది ఎలా వచ్చారా? లేదు బా, పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా. అవుదు. మరి మీరు ఎక్కడే ఉండిపోతారా, వెళ్తారా? వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. ఇక్కడ మీ బంధువులు అందరిని వదిలేసి అక్కడికి వెళ్ళిపోతాను అంటున్నారు. మరి మీరు ఇక్కడ అక్కడ కూడా ఉన్నారు కదా, అక్కడ కూడా మా పిల్లలు ఉన్నారు. ఎలాగైనా మా అప్పకి చూడటానికి మా అప్ప పిల్లలు అందరూ కలుసుకొని కానీ వచ్చాను. ఎన్ని సంవత్సరాల తర్వాత మీ చెల్లెలు ఇక్కడ, మీ అక్క ఇక్కడ ఉన్నారని మీకు ఎలా తెలిసింది? కెత్తపోచిరీలమ్మా ఫోన్లోనే మాట్లాడతాం, అప్పచెల్లు మాట్లాడుకుంటాం. వీడియో కాల్ మాట్లాడతాం. మీరు ఇప్పుడు మా అప్పకి చూసి చాలా సంతోషం ఉన్నది. తెలుగుదేశం పార్టీలో ఎంత కష్టపడినా గుర్తింపు ఇవ్వలేదు కాబట్టే జై భీమ్ పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నానని రైల్వే కోడూరుకు చెందిన బాధిత మహిళ సుధా మాధవి వెల్లడించారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వేమన సతీష్, డీజీపీ కోయ ప్రవీణ్లు వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. తన వద్ద తీసుకున్న 7 కోట్లను తిరిగి ఇవ్వకుండా శారీరక, మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే కోడూరుకు చెందిన బాధిత మహిళ సుధా మాధవి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ వేమన సతీష్, కోయ ప్రవీణ్ తనను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ధర్నా చౌక్ లో నిరసన దీక్ష చేసుకోవడానికి కూడా పోలీసులను పర్మిషన్ నిరాకరించారన్నారు. పోలీసుల అండతో తనను వేధిస్తున్నారన్నారు. 2 నెలల నుండి పోరాడుతున్నా తనకు న్యాయం జరగలేదన్నారు. ఎమ్మెల్యే సీటు ఇప్పిస్తానని 7 కోట్లు తీసుకుని తిరిగి ఇవ్వలేదన్నారు. టీడీపీలో న్యాయం జరగలేదనే జై భీమ్ పార్టీలో చేరానన్నారు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వాలన్నారు. తగిన న్యాయం జరగకపోతే పార్టీ కార్యాలయం ముందు ప్రాణాలు తీసుకుంటానన్నారు. సరే, నాకు పర్మిషన్ లెటర్ ఉంటే చనిపోతా, హ్యాపీగా మీ ఆఫీస్ కాడికి వచ్చి చనిపోతా. చంద్రబాబు నాయుడు సార్ పుణ్యమాని ఎందుకు సార్ ఇలాంటి వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో పెట్టుకొని తెలుగుదేశానికి బ్యాట్ నేమ్ తెచ్చుకుంటారు? అందరిని దొంగలు పోషిస్తారా మీరు? మా లాంటి వాళ్ళకి అందరికీ అన్యాయం చేసి అతనికి వస్తాడు పలికి ఆయన మా నుండి దూరంగా విదేశాలకు పాల్పొమ్మని సలహాలు ఎవరు ఇచ్చినారో మరి? మా దగ్గర డబ్బులు తీసుకోకపోతే ఎందుకు పారిపోవాలి సార్? ఎందుకు పారిపోవాలి అతను? ఇప్పుడు ఎవరైనా సరే డబ్బులు తీసుకోవాలా? అడిగితే గమ్ముకుంటారు వాళ్ళు. ఎందుకు అడుగుతున్నారు? నన్ను రా తెలుసుకున్నాను అని చెప్పి మా వారు చెప్పినాడు, మెసేజ్ పెట్టారు. సార్, నువ్వు డబ్బులు తీసుకోలేనప్పుడు చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి రాండి, నిజాలు ఆయనే తెలుస్తారని చెప్పినారు. మరి చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి ఎందుకు రాలేకున్నారు మీరు? తెలుగుదేశం పార్టీకి ఎందుకు రాలేకున్నారు మీరు? ఎందుకు మీరు వచ్చి అక్కడ ఆన్సర్ చెప్పలేకున్నారు? తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఎందుకు ఆన్సర్ చెప్పలేకున్నారు? నువ్వు డబ్బులు తీసుకున్నప్పుడు నీకు భయం ఎందుకు? ఎందుకు పారారైనావు? ఎందుకు మాకు ఎదురుగా వచ్చి కూర్చోలేకున్నావు? మనిషిలాగా బ్రతకండి, జంతువుల కన్నా హీనంగా బతుకుతూ ఉన్నారు వేమన సతీష్ గారు. మరీను సరే సార్, మరి ఆ రోజు రోజా మేడం గారు ఎవరికన్నా 70 లక్షలు 60 లక్షలు ఎంతో తీసుకునిందని మన తెలుగుదేశం పార్టీ అంతా పెద్ద తెగ బాధలు పడి ఆమెకు డబ్బులు ఇప్పించారు కదా సార్. అంటే రెడ్డిలు తీసుకుంటేనే యుద్ధం చేసి డబ్బులు ఇప్పిస్తారా? నాయలు తీసుకుంటే డబ్బులు తీసుకుంటే, దళితుల కాడ డబ్బులు తీసుకుంటే విప్పిరా? అంటే రెడ్ల కాడ నుంచి న్యాయం, తక్కువ కులం వరకు న్యాయం జరగదా? రెడ్ల కాడ నుంచే న్యాయం జరుగుద్దా? చెప్పండి సార్. అంటే వేమన సతీష్ కాకుండా ఇంక ఎవరన్నా కానీ అంటే న్యాయం, రెడ్లు ఎవరన్నా అంటే అప్పుడు నాకు న్యాయం జరిగిందా?
స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడిచినప్పటికీ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కొన్ని కులాల కొన్ని వర్గాల పాలన సాగుతుందని నేషనల్ జస్టిస్ పొలిటికల్ ఫ్రంట్ బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షులు విజిఆర్ నారగోని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కమ్మారెడ్డి 2 కులాలు మాత్రమే అధికారాన్ని చేపట్టి పాలన కొనసాగిస్తున్నాయని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన అన్ని కులాల వారికి వర్గాల వారికి రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని చెప్పారు. నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ ఆధ్వర్యంలో వివిధ సంఘాల వివిధ రాజకీయ పార్టీల మేధావుల ప్రతినిధుల సమావేశం విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగింది. అన్ని వర్గాలకు కులాలకు రాజకీయ న్యాయం అనే అంశంపై చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ చైర్మన్ విజిఆర్ నారగోని పాల్గొని ప్రశంసించారు. ఈ సందర్భంగా మీడియాతో నారగోని మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రంలో 225 కులాలు ఉన్నాయని, వాటిలో 22 కులాలకు మాత్రమే అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభించిందన్నారు. అసెంబ్లీలోని 175 సీట్లలో కమ్మారెడ్డి వర్గాల వారే 70 సీట్లను చేజిక్కించుకున్నారని, మిగిలిన కొన్ని కులాలకు అరాకొర ప్రాతినిధ్యమే లభించిందన్నారు. మెజారిటీ కులాలకు ప్రాతినిధ్యం ఉన్నప్పుడే ప్రజాస్వామ్య దేశంగా భావిస్తామన్నారు. ఇతర కులాలకు దక్కాల్సిన సీట్లను కొన్ని కులాలే కొల్లగొట్టి అనుభవించటం ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని నారగోని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో అవగాహన కోసం యాత్రలు నిర్వహిస్తామన్నారు. ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఒక ప్రజాస్వామ్య సాధన కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. ఎందుకనంటే ప్రజాస్వామ్యము అనంటే అన్ని కులాలకు అన్ని వర్గాలకు దానిలో ప్రాతినిధ్యం ఉన్నప్పుడే దాన్ని ప్రజాస్వామ్యము అని అంటాం మనం. కానీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యము అనేది లేదు. నిజానికి చెప్పాలి అని అంటే భారతదేశమే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశము అని పేరుకు చెప్పబడుతుంది. కానీ ఈ దేశంలో 6000 కులాలు ఉన్నాయి. కేవలం 200 కులాలకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. మిగిలిన కులాలకు అసలు రాజకీయ ప్రాతినిధ్యమే లేనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా ఇప్పుడు ప్రత్యేకంగా 2 రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత అసలు సరైనటువంటి ప్రాతినిధ్యమే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు దక్కినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ రాష్ట్రంలో 1-2 కులాలు 1-2 వర్గాలు మాత్రమే ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్నాయి. కొన్ని కులాలకి అవకాశాలు దక్కుతున్నాయి, అన్ని కులాలకి అవకాశాలు దక్కాలి. అసెంబ్లీ సీట్లు కానీ పార్లమెంట్ సీట్లు కానీ పెంచాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా పొందుతున్నటువంటి వాళ్ళు అధికారాన్ని చేతబట్టి మిగతా వారిని వాళ్ళకు అనువుగా మార్చుకొని ప్రజా సమస్యల్ని చట్టసభల్లో మాట్లాడితే ముందుకెళ్ళనివ్వకుండా తొక్కిపట్టి వారిని కూడా మాట్లాడనీయకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజా సమస్యల మీద పోరుబాట పట్టాలి. ప్రజా సమస్యల్ని చట్టసభల దృష్టికి తీసుకెళ్ళి వారికి అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం ఉండాలని చెప్పేసి ఓ యాత్ర కూడా సంక్రాంతి తర్వాత చేపట్టడం జరుగుతూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన కేబినెట్ భేటీ. కేబినెట్ వివరాలను మీడియాకు తెలియజేసిన మంత్రి పాదసారథి. వైసీపీ అధినేత జగన్ ను కలిసిన 42 ఫ్లాట్ల బాధితులు. వారికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ. నేటి నుంచి ప్రారంభమైన భవానీ దీక్షల విరమణలు. భవానీలతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.